ఎలా ఉన్నాను? ఏం మార్పు లేదు, మామూలుగానే ఉన్నావు. వెళ్ళే దంచుకో, బాగా దంచుకో. దంచుతా పో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దీనికి పిచ్చి వదలదే. దీన్ని ఎవరు మార్చలేరే, నువ్వురా. కాగు చందు, ఒక్క నిమిషం. ఇవాళేం మర్చిపోయావు? ఏం మర్చిపోలేదు, అక్క కూడా మనతో పాటే వస్తుంది. అక్క ఎప్పుడు వచ్చిందే? తను కాలేజ్ షిఫ్ట్ అయింది, ఈ రోజే ఫస్ట్ డే. హలో, మీ డిస్కషన్ ఆపి త్వరగా రమ్మను. అక్క త్వరగా రావే. ఆగవే, అది రెడీ అవ్వద్దు. వస్తే జాను, మరి నన్నెందుకే హడావిడి పెట్టావు? నువ్వు రాకపోతే ఆ దొంగ చచ్చినోడు హారంతో చంపేసేలా ఉన్నాడే, అందుకు. కరెక్ట్ గా చెప్పావు బామ్మ. అమ్మా లావణ్య, త్వరగా రావే. అమ్మా లావణ్య, వస్తున్నా. బామ్మ, ఎలా ఉన్నాను? నా బంగారు తల్లి, అబ్బో, నేను చిన్నప్పుడు ఉన్నంత అందంగా ఉన్నావమ్మా. జాను, ఫ్లాష్ బ్యాక్ వద్దమ్మా. అది కుళ్ళుకుంటుంది, నువ్వు వెళ్ళమ్మా. ఓకే బాయ్. అదే బాయ్ తల్లి. ఊపిని చాలు గానీ అంతా వెళ్ళిపోరుగా, వెళ్ళి పని చూసుకోండి. ఏమందిరా రమాప్రభ, చెప్పుతో కొడతానందిరా. అదేంట్రా అలా ఉంది? అదేమో నాకు అర్థం కావట్లేదు. ఆయనే కాలం అమ్మాయి నమ్మకం. అక్క నువ్వు ఆగు. అక్కని డిగ్రీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే తనని ఈవినింగ్ పికప్ చేసుకుని మా దగ్గరకు రా. ఓకే? ఓకే మ్యామ్. ఐఎమ్ చందు. లావణ్య. ఏ గ్రూప్? బిఎస్సి ఫైనల్ ఇయర్. సైన్సా మ్యాథ్సా? కంప్యూటర్స్. ఎందుకండి ప్రతి ఒళ్ళు కంప్యూటర్ కోర్సులు చేసి ఫారెన్ కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలు తీసుకుని బతికేస్తుంటారు? BA-BCom వచ్చేసి రాజకీయాల్లోకి రావచ్చుగా. అవి చదివితేనే పాలిటిక్స్ లోకి రావాలా? అవి చదివితేనే కదండి చరిత్ర తెలిసేది. నువ్వేం చదివావు? డిగ్రీ. ఏ గ్రూప్? BA. ఏంటి పాలిటిక్స్ లోకి వద్దావని? మనకంత లేదండి. మరి నాకు చెప్పా? ఏమండి, ఇండియాలో అన్నిటికంటే ఈజీ అయిన పని ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వటం. ఏమండి, మీరు వాడే టూత్ పేస్ట్ లో ఉప్పు, నిమ్మకాయ, లవంగం, మిరియాలు ఉన్నాయండి? ఏ అంతలా మెరుస్తుంటేను. అవన్నీ వేస్తే చట్నీ అంటారు, పేస్ట్ అనరు. బాయ్.